డీటెయిల్ చూద్దాం. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. రాజకీయాలకు అతీతంగా ఈ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా ఎస్సీ కేటగిరీకి చెందిన ఎమ్మెల్యేలు సంతోషం వ్యక్తం చేశారు. ఇక 59 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా వర్గీకరిస్తూ బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. గ్రూప్ 1లోని అత్యంత వెనుకబడిన 15 కులాలకు 1% రిజర్వేషన్, మాదిగలున్న గ్రూప్ 2లోని కులాలకు 9% రిజర్వేషన్లు, మాలలు ఉన్న గ్రూప్ 3లోని కులాలకు 5% రిజర్వేషన్లు కల్పించారు. Government bills. I request the Minister for Legislative Affairs on behalf of సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కట్టుబడి ఉంటుందని అన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని తెలిపారు. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ బాబు జగజీవన్ రామ్ యువతకు ఆదర్శమని అన్నారు. ఫిబ్రవరి 4న సామాజిక న్యాయం దినంగా ప్రకటించారని గుర్తు చేశారు. to move the motion for leave to introduce the Telangana. Now introduction of government bills. No, ayes have it. Class 2 and 2 to 8, Class 1 enacting formula, long title do stand part of the bill. I shall now request the Minister for Health and Medical to move the motion for the passing the bill. Honorable Speaker, sir, I beg to move that the bill be passed. Motion moved. The question is that the bill is passed. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it. The motion is carried and the bill is passed. Those who are against, please say no. Ayes have it. Class 2 and 2 to బీసీ నేతల ఆత్మీయ సమ్మేళనంలో సీఎం రేవంత్ హాట్ కామెంట్ చేశారు. రాహుల్ గాంధీ చెప్పినట్లు కులగణన చేశామన్నారు. ఎన్ని రిస్కులు ఎదురైనా సర్వే చేయించామన్నారు. ఎంతో మందికి నచ్చ చెప్పాల్సి వచ్చిందని సీఎం తెలిపారు. రాహుల్ గాంధీ కోసం అభినందన సభ పెట్టండి బీసీ సంఘాల నేతలకు రేవంత్ సూచించారు. ఈ నెల 25న ఢిల్లీలో బీసీల సభకు రాహుల్ గాంధీ వస్తారని తెలిపారు. అవసరమైతే పీసీసీ రైలు బుక్ చేస్తుందన్నారు. నచ్చితే అభినందించండి, లేకపోతే వదిలేయండి అన్నారు. వేరే కులాల వారిని తిట్టవద్దని ఆయన సూచించారు. మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా స్కూల్ విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చాక ఆ ఊసే మరిచిపోయిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఈ నేపథ్యంలో శాసన మండలి ఆవరణలో కవిత వినూత్నంగా నిరసన తెలిపారు. పార్టీ ఎమ్మెల్సీలతో కలిసి స్కూటీ కటౌట్లను ప్రదర్శిస్తూ కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో విద్యార్థినులకు ఉచితంగా స్కూటీలు ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా స్కూటీల పంపిణీకి ఎలాంటి చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ చివరకు విద్యార్థినులను మోసం చేస్తుందని ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీని ముట్టడించేందుకు మాజీ సర్పంచులు యత్నించారు. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. దూసుకొచ్చిన మాజీ సర్పంచులను పోలీసులు అడ్డుకున్నారు. నిరసనకు దిగిన మాజీ సర్పంచులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసెంబ్లీలో నిన్నటి రోజు సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజుని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. కులగణన చేపట్టి బీసీల రిజర్వేషన్ల అమలుకు సీఎం రేవంత్ కృషి చేస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బీసీ బిడ్డ కాకపోయినా బీసీలకు న్యాయం చేయాలని కులగణను చేపట్టారన్నారు. కులగణనలో తెలంగాణ దేశానికి రోల్ మోడల్గా మారిందన్నారు. సోషల్ జస్టిస్కు కేర్ ఆఫ్ తెలంగాణ కాంగ్రెస్ అన్నారు. కులగణనపై ప్రతిపక్షాలు తప్పులు తడకని చెప్పి చివరకు మద్దతు పలికాయన్నారు. బీసీ రిజర్వేషన్ అమలుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరుతున్నట్టు చెప్పారు. సభలో తీర్మానం ఆమోదింపు చేసుకొని క్యాబినెట్ లో ఆమోదింపు చేసుకొని
కుల గణనను పూర్తి చేసుకొని ఇదివరకు లెక్క ఎక్కడ పక్కా లేని సందర్భంలో దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో స్వతహాగా బీసీ బిడ్డ కాకున్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బలహీన వర్గాలపై ఉన్నటువంటి ప్రేమతో వాళ్ళందరూ కూడా అభివృద్ధిలోకి రావాలని, ఉద్యోగ విద్య రాజకీయంగా రాణించాలని చెప్పని ఇదే శాసనసభలో బీసీ సంక్షేమ శాఖ మార్చులు పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా ఓ బీసీ కమిషన్ వేసి ఈ బీసీ డెడికేషన్ కమిటీని వేసి ఎక్కడ భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండాలని చెప్పని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చైర్మన్ గా కూడా వారు చేసిన సూచనలు అన్నిటి కూడా పరిగణలో తీసుకొని కులగణన చేస్తే 56.36% బలహీన వర్గాలు ఉన్నారని చెప్పి తేలిన తదుపరి ఏదైతే ఎవరి ఇస్తాయంతో వారికి అంత సమన్యాయం జరగాలని చెప్పని ఇచ్చిన పిలుపు రాహుల్ గాంధీ గారికి ఈ అంశం తేలగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా పేరుతో ప్రభుత్వంలోని పెద్దలు వసూల దందా నడిపిస్తున్నారని ఆరోపించారు కేటీఆర్. మూసి పేరుతో పేదల ఇళ్లపై పగబట్టారని ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం తీరును విమర్శిస్తూ పోస్టు పెట్టారు కేటీఆర్. ఫోర్త్ సిటీ పేరుతో ముఖ్యమంత్రి ఫ్యామిలీ రియల్ వ్యాపారం చేస్తుందని మాజీ మంత్రి దుయ్యబట్టారు. RRR పేరుతో పేదల భూముల ఆక్రమణకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. పేదలపై ప్రతాపం చూపిస్తూ పెద్దలతో ఒప్పందం చేసుకుంటారని విమర్శించారు. 6 గ్యారంటీలు గాలికి వదిలేసి ప్రశ్నించిన వారిని జైలుకు పంపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భరోసా రాదు, రుణమాఫీ కాదన్నారు. అలాగే పంటలు కొనుగోలు చేయారని కేటీఆర్ విమర్శించారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో దేశానికి దిక్సూచిగా ఎదిగిన తెలంగాణను 15 నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రాన్ని పాతాళానికి తీసుకెళ్లారని మండిపడ్డారు. ఇది పాలన కాదు, పీడన అని, ఇది సర్కార్ కాదు, సర్కస్ కంపెనీ అని విమర్శించారు. ఇప్పటికైనా ప్రజలు మేల్కోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. అసెంబ్లీ లాబీలో చేసిన చిట్చాట్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నోత్తరాలపై ప్రభుత్వం సమాధానం చెప్పలేక ప్రశ్నోత్తరాలను రద్దు చేసుకుందన్నారు. దీనిపై స్పీకర్, కార్యదర్శికి అభ్యంతరం చెప్పామని తెలిపారు. ప్రభుత్వం హెచ్ఎండిఏ భూములు తాకట్టు పెట్టి 20,000 కోట్లు అప్పు తెస్తుందన్నారు. హెచ్ఎండబ్ల్యూఎస్ను తాకట్టు పెట్టి 10,000 కోట్ల అప్పు, జిహెచ్ఎంసీ ఆస్తులను తాకట్టు పెట్టి 10,000 కోట్ల అప్పు తెచ్చేందుకు సిద్ధమైందన్నారు. జీవోలను వెబ్సైట్లో పెట్టడం లేదన్నారు హరీష్ రావు. బీసీ రిజర్వేషన్ల బిల్లుపై ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని ఎమ్మెల్సీ కవిత ఎండగట్టారు. కాంగ్రెస్ పార్టీ వల్లనే బీసీలకు ఈ దేశంలో అన్యాయం జరిగిందని ఆమె మండిపడ్డారు. కాలేల్కర్ కమిటీ నివేదికను పక్కన పడేసింది కాంగ్రెస్ పార్టీ, మొదటి ప్రధాని నెహ్రూ అని కవిత గుర్తు చేశారు. బీపీ మండల్ కమిషన్ నివేదికను ఇందిరాగాంధీ 10 ఏళ్ల పాటు అమలు చేయలేదన్నారు. వీపీ సింగ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1990లో అమలు చేశారు. అప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడూ బీసీల గురించి ఆలోచన చేయలేదన్నారు. పార్లమెంటులో రాజీవ్ గాంధీ బీసీలకు వ్యతిరేకంగా ప్రసంగం చేశారని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. 4,300 కోట్లతో 2011లో అప్పటి యూపీఏ ప్రభుత్వం చేయించింది, కానీ ఆ నివేదికను ఇప్పటి వరకు బయట పెట్టలేదన్నారు. ఆ నివేదిక గురించి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఎందుకు మాట్లాడలేదని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. అది జనతా పార్టీ మొరార్జీ దేశాయ్ గారు వచ్చిన తర్వాత వేసినారు అధ్యక్ష. కాంగ్రెస్ వాళ్ళు వేయలేదు. అది బీపీ మండల్ అధ్యక్ష. అయితే బీపీ మండల్ కమిషన్ అధ్యక్ష టాపికే బీసీల రిజర్వేషన్ అధ్యక్ష, టాపికే బీసీల రిజర్వేషన్. అయితే బీపీ మండల్ కమిషన్ వేసిండ్రు అధ్యక్ష. వేసిన తర్వాత ఏం జరిగింది? ఆ రిపోర్ట్ వచ్చింది. ఇందిరాగాంధీ గారు 10 సంవత్సరాలు భద్రంగా బీరువాలో పెట్టిండ్రు, కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేదు అధ్యక్ష. ఆ తర్వాత వీపీ సింగ్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వీపీ సింగ్ గారు 1990లో వారు ఇంప్లిమెంట్ చేసిరు తప్పితే అప్పటి వరకు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీలోంచి ఏం చేయలేదు అధ్యక్ష. 1990లో వీపీ సింగ్ గారు ఇంప్లిమెంట్ చేస్తే అధ్యక్ష ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద పార్లమెంట్ రాజీవ్ గాంధీ గారు నిలబడి 1.5 సేపు బీసీలకు వ్యతిరేకంగా ఉపన్యాసం ఇచ్చిండ్రు అధ్యక్ష. ఈ దేశం ఉంది అధ్యక్ష, పార్లమెంట్ రికార్డ్స్ ఉన్నాయి, నేను చెప్తా. ఈ దేశం విచ్ఛిన్నమైతే బీసీలకు ఇట్లా రిజర్వేషన్లు ఇస్తే బీపీ మండల్ కమిషన్ కి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. 27% జాబ్స్లలో రిజర్వేషన్ వచ్చింది అధ్యక్ష. ఎల్బీనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై తెలంగాణ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళా కార్పొరేటర్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈ వ్యవహారంలో కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. ఎస్టీ మహిళా కార్పొరేటర్ బోనస్ సుజాతా నాయక్పై అసభ్యకర వ్యాఖ్యలకు చేసినందుకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడరు దర్పల్లి రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారదకు ఫిర్యాదు చేశారు. ఆయన నియోజకవర్గంలోని శంకుస్థాపన వ్యవహారంలో జరిగిన గొడవ సందర్భంగా కార్పొరేటర్ సుజాతా నాయక్తో దిగజారి మాట్లాడారని, తక్షణమే ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. సంఘటన చాలా బాధాకరమని తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే బానోతు సుజాత
శారదక్కపై మరి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు నిజంగా సిగ్గుచేటు అనిపిస్తూ ఉంది. మరి ఈరోజు మహిళా కమిషన్కి రావడం జరిగింది. మరి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ గారిని నేరెళ్ల శారదక్కని కోరడం జరిగింది. ఎందుకంటే ఇది మొదటిసారి కాదు, ప్రతిసారి కూడా ఆమె పైన మాటల యుద్ధము, అదేవిధంగా చేతల యుద్ధము. మరి నిన్న అందరి ముంగట నిజంగా ఒక బాధ్యతాయుతమైన పోస్టులో ఉండి మరి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి మరి ఎన్నోసార్లు ఎమ్మెల్యే చేసి మరి మహిళలంటే గౌరవం ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు పెద్దపీట వేస్తూ ఉంటే మరి ఈరోజు అసహనానికి లోనే, ఎంతో బాధకు లోనే, మరి పదవిలో లేరనే బాధతోటి, ఫ్రస్ట్రేషన్ తోటి ఈరోజు ఒక గిరిజన ఆడబిడ్డకి మరి ఎంతో చేసిన వ్యాఖ్యలు అనేటివి కూడా పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్రంలో యావత్ తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు. సో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి, గిరిజన ఆడబిడ్డకు న్యాయం చేయాలని, వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చేయాలని మేము మా సహచర కార్పొరేటర్స్ ఇక్కడికి రావడం జరిగింది. మన అందరికీ కూడా తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మహిళలకు పెద్దపీట వేస్తూ ఉంటే మరి అపోజిషన్ పార్టీ వాళ్ళు మహిళలను కించపరుస్తూ ఉన్నారు. హైదరాబాద్ చెంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్న జర్నలిస్టులు రేవతి, తన్వి యాదవ్ బెయిల్పై విడుదలయ్యారు. ప్రభుత్వ తీరును విమర్శిస్తే అక్రమ కేసులు బనాయించి జైల్లో నిర్బంధించారని వారు ఆరోపించారు. తన అరెస్టుకు పార్టీలకు అతీతంగా వ్యతిరేకిస్తూ మద్దతు తెలపడం హర్షణీయమన్నారు. మహిళా జర్నలిస్టు రేవతి తోటి జర్నలిస్టుల సహకారం మరవలేనిదన్నారు. థర్స్డే రోజు ఆర్గ్యుమెంట్స్ అయ్యాయి బెయిల్ పిటిషన్ లో. పోలీస్ వాళ్ళు కస్టడీ పిటిషన్ కూడా వేయడం జరిగిన ఉండే, 5 రోజుల కస్టడీ కావాలని చెప్పేసి. ఇద్దరు జర్నలిస్టులని ఎప్పుడైతే అక్రమంగా ఇట్లా మోర్ దెన్ 40 పీపుల్ వరకు వచ్చేసి అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అక్రమంగా అమానుషంగా రేవతి గారిని అరెస్ట్ చేశారు. తన్వి యాదవ్ ని ఒక 18 మెంబర్స్ పోలీస్ మెన్ వెళ్ళేసి తన కాళ్ళు చేతులు ఇలా కొంతమంది ఫ్యూ పోలీస్ మెన్ కాళ్ళు చేతులు పట్టుకొని తీసుకొని వెళ్ళి కారులో వేయడం జరిగింది. అమానుషంగా చాలా మోస్ట్ అబ్యూజివ్ లాంగ్వేజ్ లో కూడా వాళ్ళని తిట్టడం జరిగింది పోలీస్ వాళ్ళు. సో ఆ విషయాలన్నీ ఎప్పుడైతే కోర్టు వారి ముందు చెప్పడం జరిగింది, హానరబుల్ కోర్టు ఏం చేశారంటే పోలీసులకి షోకాస్ నోటీస్ ఇష్యూ చేశారు. సో వీళ్ళు అలా వచ్చి కోర్టులో చెప్పారనే ఒక కక్షని మనసులో పెట్టుకొని వాళ్ళు ఏం చేశారంటే నెక్స్ట్ డే బెయిల్ పిటిషన్ లో కౌంటర్ తో పాటు కస్టడీ కావాలి వీళ్ళది 5 days అని చెప్పారు. సో ఆ విషయంలో కూడా కస్టడీకి వాళ్ళు అర్హులు కారు, బికాస్ ఆల్రెడీ వాళ్ళు ఇలా టార్చర్ హరాస్ చేశారు వీళ్ళని. ప్లస్ తెలంగాణ హానరబుల్ హైకోర్టు ఒక సర్క్యులర్ ఇష్యూ చేసింది. ఆ సర్క్యులర్ ప్రకారం కూడా అసలు వీళ్ళని రిమాండ్ చేయడానికి లేదు, బిలో 7 years ఉన్న అఫెన్సెస్ కాబట్టి. సో ఈ విషయాలన్నీ చాలా కులంకషంగా ఆర్గ్యుమెంట్స్ చేయడం జరిగింది. ఆర్డర్స్ కి పెట్టుకున్నారు. నిన్న కస్టడీ పిటిషన్ డిస్మిస్ చేసుకుంటూ బెయిల్ పిటిషన్ ని అలౌ చేశారు. సో మాకైతే కంప్లీట్ గా జ్యుడిషియరీ సిస్టమ్ మీద నమ్మకం ఉంది. బట్ పోలీసు వాళ్ళు ఏదైతే కోర్టు ఆర్డర్స్ ని పాటించకుండా ఏదైతే చట్టరీత్యా చట్టపరంగా పోవాలి, కోర్టునే వాళ్ళు అనుసరించాలి. ఏదైతే అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చిందో ఆ జడ్జిమెంట్ ప్రకారం కూడా బిలో 7 years ఉన్నది. అట్లా నోటీసులు ఇవ్వండి, అనవసరంగా ఇంకేదో ఎవరినో ప్లీజ్ చేయడానికని మీరు కోర్టు ఆర్డర్స్ ని ఎప్పుడు కూడా ధిక్కరించొద్దు. అక్రమమైన కేసు ఇది ఎవరికైనా తెలుస్తుంది, బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరికీ. ఇది ఎంత తప్పుడు కేసు అందరికీ అర్థం అవుతుంది. యాజ్ యూజువల్, యాజ్ ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద జ్యుడిషియల్ సిస్టమ్ ఆఫ్ దిస్ కంట్రీ, ఈ రోజు కోర్టులు మాకు చాలా సాయంగా నిలబడ్డాయి. వాళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ గా నిలిచినందుకు అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. కపిల్ సిబల్ గారు మా గురించి మాట్లాడటం, సతీష్ ఆచార్య లాంటి సెలబ్రేటెడ్ కార్టూనిస్ట్ మా మీద కార్టూన్స్ గీయటం, వీళ్ళందరూ వాళ్ళ వాయిస్ తో మమ్మల్ని సపోర్ట్ చేశారు. వాళ్ళందరూ మా వెనుకున్నారనేది మాకు చాలా పెద్ద ప్లస్ అయింది అండ్ చాలా స్ట్రెంగ్త్ అయింది. ఎంత కష్టాలు అనుభవించినా జైల్లో కానీ అరెస్ట్ టైంలో కానీ అదంతా కూడా ఇట్ మేడ్ ఇట్ వర్త్ ఇట్. జస్టిస్ విల్ బి డెలివర్డ్. ఇప్పటికైతే డెఫినెట్ గా జస్టిస్ డెలివర్డ్ అని అనుకుంటున్నాను. ముందుగా కూడా ఇంకా మాతో పాటు కోర్ట్స్ ఉంటాయని నేనైతే నమ్ముతున్నాను. అండ్ థ్యాంక్స్ టు మై ఎంటైర్ జర్నలిస్ట్ ఫ్రెటర్నిటీ. మీరు నిజం చెప్పే ప్రతి జర్నలిస్ట్ కి నా సలాం. ఇన్ని రోజులు మేము జైల్లో ఉన్నన్ని రోజులు ఎవరైతే మాకు సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. ఎందుకంటే మేము జైల్లో కూడా సఫర్ అయ్యాము. ఇది అందరికీ తెలిసిందే. అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేసింది, రియాలిటీ చూపిస్తుంటే మమ్మల్ని వాంటెడ్లీ మా గొంతుకలు కట్ చేయాలి అని చెప్పేసి చేసిన కుట్ర అని మేము అనుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి మాకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే జర్నలిస్టులు చాలా మంది వాళ్ళ వాయిసెస్ మా తరఫున మాట్లాడిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.
తీగలాగితే డొంగ కదిలినట్లు ఆరా తీస్తున్న కొద్దీ ప్రముఖుల పేర్లు బయటకు వస్తున్నాయి. తాజాగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారి జాబితాలో టాలీవుడ్ నటి మంచు లక్ష్మి కూడా ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో ఆమెపై కేసు నమోదు చేసేందుకు హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మంచు లక్ష్మి పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయొద్దని ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు జారీ చేసిన మార్పు రాకపోవడంతో ప్రస్తుతం పూర్తి ఆధారాలు సేకరించి అందరిపై కేసు నమోదు చేస్తున్నారు. ఇప్పటివరకు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్స్, టీవీ నటుల్లో పలువురుపై కేసు నమోదయ్యాయి. వారిలో యాంకర్లు విష్ణుప్రియ, శ్యామల, హర్షసాయ్, ఇమ్రాన్ ఖాన్, టేస్టీ తేజ, కిరణ్ గౌడ్, రీతు చౌదరి, సుప్రీత, సుధీర్, అజయ్, సన్నీ యాదవ్ పలువురుపై పలు సెక్షన్లతో పాటు యాక్టుల కింద కేసులు నమోదయ్యాయి. తాజాగా పోలీస్ యూనిఫామ్ ధరించి బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసిన కానిస్టేబుల్ రాజు గౌడ్ పైన కేసు నమోదు చేశారు. ఇప్పటికే సేకరించిన యాప్స్ లింక్స్ ఆధారంగా పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నట్లు సమాచారం. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నిన్న ఒక సిటిజన్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారం పైన ఒక క్రిమినల్ కేసు నమోదైంది. ఒక 11 మంది ఈ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ పేరు మీద ఎవరైతే ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారో సామాన్య జనాలకు, ముఖ్యంగా అన్ఎంప్లాయిడ్ యువతకు ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ద్వారా అధికంగా డబ్బులు సంపాదించవచ్చు, ఆస్తి సంపాదించవచ్చు అనే ఆశ చూపించి ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ఎవరైతే ప్రమోట్ చేస్తూ కనపడ్డారో వాళ్ళని గుర్తించి ఒక సోషల్ రైట్స్ యాక్టివిస్ట్ ఒక వ్యక్తి కంప్లైంట్ ఇచ్చారు. ఈ పంజాగుట్ట ఏరియాలో చాలా హాస్టల్స్ ఉన్నాయి, తర్వాత కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఇక్కడ వేరే వేరే జిల్లాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి కూడా యూత్ వేరే వేరే కోచింగ్ కోసం వస్తారు. వాళ్ళు కూడా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియోలను వాళ్ళు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో పెట్టే షార్ట్స్ను, రీల్స్ను చూస్తూ ఉంటారు. తర్వాత క్రికెట్ సీజన్లో క్రికెట్ బెట్టింగు, మిగతా సీజన్లో వేరే అదర్ బెట్టింగ్స్ అన్నీ వీళ్ళు ఆడి చాలా డబ్బులు కోల్పోతున్నారు అనేది ఆయన గుర్తించి కంప్లైంట్ ఇచ్చారు. దానిపైన ఒక ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే 11 మంది మీద ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయిందో వాళ్ళలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్లో ఏమేమి వీడియోలు పెట్టారు, ఇదంతా క్షుణ్ణంగా పరిశీలించి ఎవిడెన్స్ కలెక్ట్ చేసి వాళ్ళపైన చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటాం. బెట్టింగ్ మాఫియా చాప కింద నీరులా విస్తరిస్తుంది. కానిస్టేబుల్ కిరణ్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశాడు. యూనిఫామ్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు. కిరణ్ గౌడ్ టెలిగ్రామ్ ఛానల్లో బెట్టింగ్ టిప్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కిరణ్ గౌడ్పై పంజాగుట్ట పిఎస్లో కేసు నమోదైంది. కిరణ్ గౌడ్ పాత్రపై దర్యాప్తు కొనసాగుతుంది. బిగ్ బాస్ శేఖర్ భాషా పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్లాడు. విష్ణుప్రియ, టేస్టీ తేజ తరపున పంజాగుట్ట ఇన్స్పెక్టర్ను కలిశాడు శేఖర్ భాషా. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన వారిపై కేసులు నమోదు చేసి విచారణకు రమ్మనడంతో వారి తరపున శేఖర్ భాషా పిఎస్కు వెళ్లాడు. 3 రోజుల అనంతరం హాజరవుతారని వాయిదా కోరేందుకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు వచ్చాడు. బిగ్ బాస్ టీంలోని వ్యక్తులకు బెట్టింగ్ యాప్లపై అవగాహన లేకపోవడంతో చేసి ఉండవచ్చని అన్నారు. సుమారు 2 సంవత్సరాల క్రితం జరిగి ఉండవచ్చునని అన్నారు. తీవ్ర భయాందోళనకు గురి కావడం వల్లే ప్రస్తుతం విచారణకు హాజరు కాలేకపోతున్నారని, స్వల్ప వ్యవధి అనుమతి త్వరలోనే పోలీస్ విచారణకు పూర్తిగా సహకరిస్తారని అన్నారు. అనేది అసలు లీగల్ అయినా ఇల్లీగల్ అయినా నేను ఆల్వేస్ అగెన్స్ట్ బెట్టింగ్ యాప్స్. బట్ కొన్నిసార్లు తెలుసో తెలియకో పొరపాటున కొంతమంది చేసేసి ఉంటారు. సో పొరపాటు కాబట్టి ఫస్ట్ టైం చెప్తారు, అప్పుడు కూడా వాళ్ళు చేశారంటే ఆ పొరపాటు తప్పు అవుతుంది. సో కాబట్టి ఐ థింక్ ఐ డోంట్ నో వాళ్ళు ఏమి చేశారో. ఎఫ్ఐఆర్లో అయితే కూడా మనకి మెన్షన్ చేయలేదు, తేజకి సంబంధించి కానీ విష్ణుప్రియకి సంబంధించి కానీ. వీళ్ళిద్దరూ నాకు బిగ్ బాస్లో బ్యాచ్మేట్స్, మీకు ఐడియా ఉంది కాబట్టి. సో వాళ్ళకి తరపున కాస్త చిన్న, అంటే వాళ్ళు బిగ్ బాస్ కంటెస్టెంట్సే కదా, నాకు ఫ్రెండ్స్ కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి చెప్పడం జరిగింది, నేను లీగల్ ఇల్లీగల్ ఏమొద్దు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కంప్లీట్. ఇంకా మన బిగ్ బాస్ మా గ్రూప్లోనే చెప్పుకున్నాం, ఇక నుంచి షుడ్ నాట్ డూ ఇట్ అని. చాలా మందికి తెలియక కొంతమంది ఇనిషియల్ స్టేజెస్లో ప్రమోట్ చేస్తుంటారు. బట్ అది ఎప్పుడో చేసిన పాప ఇప్పుడు వెంటాడుతుంది అన్నట్టుగా అవి వీడియోలు తీసుకొని వచ్చి ఎవరన్నా మరి కంప్లైంట్ చేసి ఉండొచ్చు. వాట్ ఎవర్ జరిగింది. చాలామంది ఇప్పటికే మీకు చూస్తుంటే వీడియోలు పెడుతున్నారు. ఇంకోసారి ఇటువంటిది మేము రిపీట్ చేయము, ఎవరు కూడా వీటి జోలికి పోకండి అని కూడా బిగ్ బాస్ కొంతమంది సెలబ్రిటీస్ చెప్పడం చూస్తున్నాము.
బట్ ఏదేమైనా కూడా వీళ్ళు ఎప్పుడో పొరపాటున ఏమన్నా చేస్తుంటే దానికి సంబంధించి లీగల్గా ఏదైతే వాళ్ళు చూసుకుంటారు. సజ్జనార్ సారు మెసేజ్ పెట్టారు మాకు కొన్నాళ్ళ క్రితము, ఇలా బెట్టింగ్ యాప్స్ మానేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. మానేయండి అంతవరకు ఓకే. తర్వాత మీరు చేసిన వాటికి కూడా సారీ చెప్పండి, అపాలజీస్ చెప్పండి అన్నట్టుగా కొన్ని షేర్ చేసుకున్నాం. దాంట్లో నాకు ఎందుకు కొంచెం అథెంటిక్గా అనిపించలేదు. అంటే సజ్జనార్ సార్ అంతటా ఆయన బ్లూటిక్ కూడా లేదు పక్కన. అండ్ ఇంకొకటి ఏంటంటే బెట్టింగ్ యాప్స్కి బ్యాటింగ్ యాప్ అని రాసింది వాళ్ళు చాట్లో. మీరు బ్యాటింగ్ యాప్స్ని సపోర్ట్ చేయకుండా అందరికీ బ్యాటింగ్ యాప్స్కి దూరంగా ఉండండి అని చెప్పమని అలా రాసింది స్పెల్లింగ్. సో నాకు ఎక్కడో కొంచెం డౌట్ కొట్టింది, ఎవరన్నా సంథింగ్ ఫిషీ ఆయన పేరుతోటి అలా చేస్తున్నారేమో అని కూడా నాకు డౌట్ వచ్చింది. నేను కొంత ఎంక్వైరీ చేసినప్పుడు కాదనే తేలింది నా ప్రిలిమినరీ ఎంక్వైరీలో. సంబడి ఈజ్ ట్రైంగ్ టు బీ లైక్ ఆయన పేరు చెప్పి అంత టైం ఉంటుందా ఆయనకి అలా అందరికీ పేరున మెసేజ్లు పెట్టి అడిగేంత అనేది నాకు డౌట్ ఉండే. సరే, బట్ వాట్ ఎవర్ ఏది జరిగినా కూడా ఏక నుంచి అసలు మనకి గోలే వద్దురా బాబు, ఏదైనా ప్రమోట్ చేయండి, ఇది మాత్రం ప్రమోట్ చేసుకోండి వద్దు అని చెప్పి గట్టిగా డిసైడ్ అయ్యారు. నేను రాత్రి అందరూ ఎక్కడెక్కడో ఉన్నారు. సో వద్దాం అనుకున్న వాళ్ళు కూడా కొంత మీడియా భయము లేకపోతే ఇంకోటి రకరకాల భయాల వల్ల వాళ్ళు ఫస్ట్ టైం కదా ఇటువంటి కేసు ఫేస్ చేసుకోవడం వాళ్ళు, అందుకని వాళ్ళు రావట్లేదు. ఒక 3 days టైం తీసుకొని వాళ్ళు కాస్త ప్రిపేర్ అయ్యి వాళ్ళ లాయర్ తోటి ఇస్తారు. బట్ అది ఒక లీగల్ యాప్ త్రూ కోసమే నాకు అప్రోచ్ అయ్యారు వాళ్ళు. త్రూ సంబడి ఒక పెద్ద ఆర్గనైజేషన్ త్రూ అప్రోచ్ అయ్యారు. నేను ఇమీడియట్గా మొహం మీద చెప్పాను, ఏంటి బెట్టింగ్ యాప్ని ఎట్లా ప్రమోట్ చేస్తాం మనం అంటే, లేదండి ఇది లీగల్, ఇదేగా జరుగుతుంది డిస్కషన్స్ ఎక్కడైనా కూడా. లేదండి ఇది లీగల్ అంటే లీగల్ అయినా ఇల్లీగల్ అయినా చేసే ప్రసక్తి లేదని చెప్పి తీసేశారు. సో దట్ వాజ్ ఇట్. తర్వాత మళ్ళీ 2-3 వచ్చినా నేను ఇంకా రిప్లై కూడా ఇవ్వలేదు వాళ్ళకి.